సార్ మీరు ఎక్కువ కాలము ఉన్నది లండన్లోనా యూఎస్? ఐ లివ్ ఇన్ లండన్. నేను చదువుకుంది కెనడాలో. రైట్ నో ఐ హ్యావ్ బిజినెస్, ఐ హ్యావ్ మార్కెటింగ్ ఆఫీస్ ఇన్ యుఎస్ అండ్ యూకే అండ్ ఐ హ్యావ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ ఐ లివ్ ఇన్ లండన్ అండ్ ఆపరేట్ బిజినెస్. ఓకే, ఇప్పుడు మీరు ఈ సినిమాకి మీరే డైరెక్టరు, మీరే ప్రొడ్యూసరు, స్క్రీన్ ప్లే ఇంకా ఇవన్నీ కూడా చూసుకున్నారు. సరే, ప్రొడ్యూసర్గా మీరు ఉన్నారు కాబట్టి డబ్బులు కొంత ఖర్చు అయ్యి ఉంటుంది. ఎంత అనుకుని వచ్చారు? బాగానే అయింది. అనుకున్న దానికి 3 రెట్లు ఖర్చు అయింది. బికాస్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ది ఇండస్ట్రీ 100% అని చెప్తాను. ఇట్స్ సంథింగ్ బికాస్ ఎనీ పర్సన్ నాలాగే చాలామంది వేరే కంట్రీలోనే ఎక్కడన్నా ఉండి దే వాంట్ కమ్ హియర్ టు మేక్ మూవీస్. ఐ థింక్ పీపుల్ హియర్, అంటే ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్, బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ప్లే విత్ వాళ్ళతో ఆడుకుంటారు. విచ్ మీన్స్ నేను ఒక బడ్జెట్ అనుకుని వస్తే, ఈ టైంలో అనుకుని వస్తే అనుకున్న బడ్జెట్కి 3 రెట్లు, అనుకున్న బడ్జెట్కి 3 times అండ్ అనుకున్న టైంకి 6 times అవి లాట్ ఆఫ్ ట్రబుల్స్. సో అదేంటంటే మేబీ నాకు బ్యాక్గ్రౌండ్ లేదనా, ఇండస్ట్రీ 10 ప్రొడ్యూస్ సినిమాలు తీసే నేను మేబీ 3 సినిమాలు తీసిన తర్వాత నా మాట అందరు వింటారేమో, ఐ డోంట్ నో. బట్ అలాగా ఇట్స్ నాట్ అబౌట్ మీ. చాలామంది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీసినప్పుడు 100% నేను ఫేస్ చేసిన దాని మీద ట్రబుల్స్ కానీ అంతకన్నా ఎక్కువ చేస్తారు, కానీ తక్కువ అయితే 100% చేయరు. కానీ మీరు ఎక్స్ప్లాయిటేషన్కి మీరు గురి కావడం అనేది మీ తప్పే అవుతుంది. అంటే మీకు అంత డిజైర్ ఉన్నప్పుడే మీరు దానికి లోబడి చేస్తారు కదా. ఇప్పుడు మీకు సినిమా తీయాలని అంత ప్యాషన్ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చేయగలిగారు. అంటే మీరు ఒక అనుకున్న బడ్జెట్ కంటే ట్రిపుల్ అయినా మీరు ఓకే అనుకుని చేయాల్సి వచ్చింది. మీరు ఇక్కడే అడ్జస్ట్ అయ్యారు. ఆ అడ్జస్ట్ అయ్యే తత్వం ఉంటే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు రిలీజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇంకా బడ్జెట్ విషయంలో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు లేవా? అంటే యాక్చువల్లీ మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే నేను ఎక్స్ప్లోరేషన్ ఎంకరేజ్ చేసాను అన్నారు? ఎంకరేజ్ చేశారని లేదు, ఎఫెక్ట్ అయ్యారు మీరు దానికి అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్లేస్కి వెళ్ళాము, కొంచెం రిమోట్ ఏరియాకి వెళ్ళాం, వాడు ఒక్కటే ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు అంటే ఐస్ క్రీమ్ 20 రూపీస్ వాడు 100 రూపీస్ అయితే ఎక్స్ప్లోయిటేషన్ చేస్తున్నాడు అంటే అంతకే ఇస్తా అంటాడు. మనం వద్దని వచ్చేయాలి, కానీ చేస్తున్నామంటే మనం దానికి గురి అయినట్లే. ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. అదే ఐస్ క్రీమ్ మీరు ఓపెన్ చేసి తిని ముందు డబ్బులు తీసుకోలే, మీరు ఇలా ఐస్ క్రీమ్ చేతిలో తీసుకున్నారు, దాని ప్రైస్ మీరు చూసారు 20 రూపాయలు ఉంది, మీరు తీసుకున్నారు, ఓపెన్ చేశారు, తిన్నారు. తింటున్న తర్వాత అప్పుడు ఆడు 100 రూపాయలు అని చెప్పాడు. మీరు వెనక్కి ఇస్తారంటే మీరు ఓపెన్ చేసి తిన్నారు కాబట్టి ఇవ్వను అన్నాడు. అప్పుడు మిమ్మల్ని 100 రూపాయలు డిమాండ్ చేశారు. నేను 20 రూపాయలు ఇస్తాను, దీని మీద ఉంది కదా అంటే నా దగ్గర 100 రూపాయలు అన్నాడు. మీరు తిన్నారు కాబట్టి ఇంకో ఆప్షన్ లేదు అన్నాడు. మీరు ఫోర్స్ చేశారు, మిమ్మల్ని 100 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. అది ఎక్స్ప్లెనేషన్ కాదా? రైట్, ఓకే. అది తప్పించుకోలేని సిచ్యువేషన్ అంటారు. మీకు సినిమా కూడా అలాగే ఎగ్జాక్ట్. ఇప్పుడు ఐస్ క్రీమే నాకు సినిమా గుడ్ ఎగ్జాంపుల్. ఓకే,